టెర్రస్ మీద ఈ చెట్టును చూశారు కదా, కంప్లీట్గా ఈ ప్లాస్టిక్ కుండీ అంతా విరిగిపోయింది. నేనేమనుకున్నాను, రాబోయే 2 months వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో కంప్లీట్గా ఈ మట్టి అంతా కరిగిపోయి ఈ చెట్టు చచ్చిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు మీరు చూసే ఫోటో 2 months తర్వాత, అంటే వర్షం తర్వాత తీసిన ఫోటో. ఇప్పటికీ కూడా ఈ చెట్టు ఇలానే అద్భుతంగా బతుకుతుంది. ఎలా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే మట్టి అంత గట్టిగా చెట్టును పట్టుకోంది, అందుకే చెట్టు బతికింది అనుకున్నాను. కాదు, ఇంకొంచెం క్లోజప్కి వెళ్ళి చూస్తే అక్కడ అసలు విషయం ఏంటంటే చెట్టు వేర్లే మట్టిని అంత అద్భుతంగా పట్టుకొని ఉన్నాయి. అంటే ఇందులో ఒక అద్భుతమైన లెర్నింగ్ పాయింట్ ఏంటంటే, పిల్లల పెంపకంలో ఈరోజు కుండి తల్లిదండ్రులంటే అందులో వేసిన మొక్క పిల్లవాడు అనుకుంటే, మరి అందులో ఉండే మట్టి వీళ్ళు చేసే పిల్లల పెంపకం అయితే, ఈరోజు మనం కానీ అద్భుతంగా కానీ పిల్లల్ని పెంచగలిగితే రేపటి రోజు ఆ కుండి సహాయం అంటే అమ్మ నాన్న సహాయం ఫ్యూచర్లో లేకపోయినా సరే అద్భుతంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలరు. దానికోసం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం పిల్లలకి అలవాటు చేయాలి. అవేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.